తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మీడియా పాయింట్ లో ప్రెస్ మీట్ కు అవకాశం లేదన్న భద్రతా సిబ్బందితో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గతంలో కూడా ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని మార్షల్స్ సర్ది చెబుతున్నా బీఆర్ఎస్ నేతలు వినలేదు. మీడియా పాయింట్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కంచెలు తొలగిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు మార్షల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మార్షల్స్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. కేటీఆర్, హరీష్ రావు, కడియం సహా ఇతర ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొన్నారు. మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలని నినాదాలు చేస్తున్నారు. కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? ఎప్పుడు బ్రేక్ అయితే మీరు ఒకటి చెప్పండి. ఒక నిమిషం, మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడుతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళు తీసుకుంటారు. ఇబ్బంది ఏమిటి వల్ల? ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ వైఖరి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. పోలీసు రాజ్యం. జై తెలంగాణ. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడడానికి అనుమతి ఇవ్వాలని ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, బీఆర్ఎస్ నేతలు ఏమన్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి అయితే వివాదము సద్దుమణిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటికి వెళ్లిపోయారు. వాకౌట్ చేసి, అసెంబ్లీని వాకౌట్ చేసి బయటికి వెళ్లిపోయారు. లంచ్ చేసి నేరుగా వారు తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. తెలంగాణ భవన్ లో మీడియాను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి వారు డిసైడ్ అయ్యారు. ఇవాళ శాసనసభలో బడ్జెట్ పైన చర్చ జరుగుతున్నటువంటి సమయంలో భాష వైపుకు మళ్ళింది ఆ చర్చ మొత్తం కూడా. ఇటు కడియం శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి మధ్యన వాగ్వాదము జరిగింది భాషకు సంబంధించి. గతంలో రాజగోపాల్ రెడ్డి ఉద్దేశించి కడియం శ్రీహరి అన్నది, కడియం శ్రీహరిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి అన్నటువంటి దానిపైన చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే ఉపయోగిస్తున్నటువంటి భాష సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నటువంటి భాష అభ్యంతరకరంగా ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనడము. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లేచి స్పందిస్తూ నిన్న కాళేశ్వరం వ్యవహారంలో కాళేశ్వరంకి వెళ్ళినటువంటి సమయంలో అక్కడికి ఎందుకు వెళ్లారు అని ఒక పదాన్ని నిన్న నల్గొండ సభలో కేసీఆర్ వినియోగించినటువంటి భాషను ఎత్తి చూపుతూ ఇది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేటువంటి భాషనా అంటూ ఈ సమయంలోనే కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక కామెంట్ విషయంలో వాళ్ళు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చారు. వారు బయట మీడియాతో మాట్లాడాలని చెప్పి మీడియా పాయింట్ కు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మెంబర్స్ ఆ మార్గం గుండా ఎంపీ కార్యాలయాల బిల్డింగ్ ముందు నుంచి మీడియా పాయింట్ వైపు దారి ఉంటుంది. అయితే ఎంపీ కార్యాలయాల ముందే మీడియా పాయింట్ వద్ద మాట్లాడేటువంటి అవకాశం లేదని చెప్పి భద్రతా సిబ్బంది నిలిపేశారు. వాస్తవానికి ఇక్కడ గతం నుంచి ఒక నిబంధన ఉంది అనేటువంటి మాట అయితే ఇక్కడ అసెంబ్లీ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఏంటి అంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నటువంటి సమయంలో మీడియా పాయింట్ లో మీడియా సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనల మేరకే ఇక్కడ ఇప్పుడు సభ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మాట్లాడడానికి అవకాశం లేదని చెప్పి భద్రతా సిబ్బంది చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి. శాసనసభ సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అందించాడు. సో దీంతో వారంతా కూడా తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాపాలన అంటున్నారు కానీ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. సభలో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడం లేదు, లోపల బయట మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడం లేదంటూ తీవ్ర నిరసనని వ్యక్తం చేశారు. కింద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలా సేపటి పాటుగా
భద్రతా సిబ్బందికి, చీఫ్ మార్షల్ కు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మధ్యన తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఒకానొక సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ వంటి నాయకులంతా కూడా బారికేడ్లను తొలగించి మీడియా పాయింట్ వైపుకు వెళ్లాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ Right. భద్రతా సిబ్బంది అడ్డుకున్నటువంటి నేపథ్యంలో కాసేపు బైఠాయించి ప్రస్తుతం అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి అక్కడ మీడియా సమావేశం పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.